అవును సార్. హయత్‌నగర్ పీఎస్‌లో నేను హస్బెండ్ విషయము ఫ్యామిలీ మ్యాటర్ గురించి వెళ్ళాను నేను పీఎస్‌కి. అక్కడ సీఐ నారాజ్ సార్, సైదుల్ సార్ చూసుకుంటారమ్మా, ఎస్ఐ సైదుల్ సార్ చూస్తారు మీ కేసు, ఇక్కడ నా పరిధిలో కాదు అని చెప్పేసి సార్ ఆయనకు అప్పచెప్పారు. ఆయన డే 1 నుంచి కేసు తీసుకుంటున్నాడు కానీ నాకు ఎటువంటి న్యాయం అయితే ఫస్ట్ నుంచి చేయలేదు. ఏదో వెళ్తున్నాను, వస్తున్నాను, మాట్లాడుతున్నాను అవుతుంది సార్. అమ్మ కారు విషయంలో తను రికవరీ చేయించి ఇచ్చారు కారు. బట్ ఈఎంఐలు రాలేదు, ఓన్లీ కారు ఒకటి ఇప్పించారు. ఇప్పించిన తర్వాత అమ్మ మీ కారు వచ్చింది కదా, నేను ప్రభాకర్ సార్తో చెప్పారా మీకు అమౌంట్ అన్నారు. సరే సార్ చెప్పండి ఎంత ఇవ్వాలని అంటే, అమౌంట్ వద్దమ్మా నాకు, నువ్వు గౌడమ్మ ఇవి కాబట్టి నాకు అమౌంట్ వద్దు, నాకు కమిట్మెంట్ కావాలి, ఒక రోజు వస్తాను ఇంటికి అనేసి మాట్లాడారు. సార్ నాకు ఇంతవరకు నాకు రికవరీ ఇంకా ఏం అవ్వలేదు, గోల్డ్ అవ్వలేదు, అమౌంట్ అవ్వలేదు, ఇంతవరకు మా ఇద్దరి మధ్య ఇంకా తేల్చి చెప్పలేదు, మళ్ళీ మీరు కమిట్మెంట్ అడుగుతున్నారు ఏం సార్ ఇదని అడిగాను. సరే అమ్మ నువ్వు వెళ్ళి మాట్లాడతానన్నాడు. నెక్స్ట్ డే కాల్ చేశాడు, పిల్లలు వెళ్ళారా, ఇంట్లో ఎవరు లేరా, ఇంట్లో ఉన్నావా అని కూడా చాటింగ్ చేశాడు. అది కూడా నేను సిపి కానీ తర్వాత మన సిఐ నారాజ్ సార్ కానీ పెట్టాను, నేను ప్రూఫ్ చూసారు వాళ్ళు కూడా. సార్ కాల్ చేసింది కూడా స్క్రీన్ షాట్ తీసి పెట్టాను. అడిగారు నన్ను, నేను యాక్సెప్ట్ చేయలేదు, నేను సిపికి కంప్లైంట్ ఇచ్చుకున్నాను సార్, నాకు ఫర్దర్గా న్యాయం జరగాలని చూస్తున్నా. అంతలోపే వీళ్ళు సిఐ నారాజ్ సార్ ఆఫీస్కి రమ్మ ఒకసారి మాట్లాడతాను అని నిన్న నైట్ అన్నారు సార్. నైట్ స్టేషన్ నుంచి వచ్చాను నేను. అంతలోపే మీడియా ముందు ఇష్టం వచ్చినట్టు నా పర్సనల్ విషయాలన్నీ మాట్లాడుతున్నారు. నా పర్సనల్తో వాళ్ళకి అనవసరంగా వాళ్ళు మాట్లాడారు కాబట్టి ఇప్పుడు నేను మీడియా ముందుకు వచ్చి నేను ఆన్సర్ ఇవ్వాల్సి వస్తుంది సార్. తప్పు చేయని దాన్ని నాకెందుకు భయం, తప్పు చేసిన వాళ్ళే అంత ధైర్యంగా ఉన్నప్పుడు తప్పు చేయని నేను ఎందుకు దాక్కోవాలి, అందుకే నేను చెప్తున్నాను సార్. వచ్చి విషయం అయితే ఇది విత్ ప్రూఫ్స్ సహా నా దగ్గర ఉన్నాయి, ఇది జెన్యూన్, నాకు ఎవరి మీద ఎటువంటి గర్జ్ లేదు, చెప్పాల్సిన అవసరం అంతకన్నా లేదు. అది సార్, వాళ్ళపైన ఎటువంటి ఒత్తిళ్లు మేము తీసుకురాలేదు. తను అంటున్నాడు కదా అడ్వకేట్ ఒత్తిడి తెచ్చిందని, అదంతా అవాస్తవం సార్. నువ్వేం చేస్తుంటావమ్మా అంటే, నేను పలానా అని చెప్పుకున్నాను తప్పితే మా సైడ్ నుంచి ఏ అడ్వకేట్ని తీసుకొచ్చి నేను ప్రెజర్ పెట్టలేదు. నా పేరెంట్స్ని తీసుకొని పోయాను, డే 1 నుంచి నేను ఫైట్ చేసుకుంటున్నాను, నాకు నా భర్త చేసిన అన్యాయానికి దాని గురించి ఫైట్ చేస్తున్నాను, అంతవరకు ఇంకేం లేదు. టార్చర్ చేసి వెళ్ళిపోయాడు నీ భర్త అనేసి వేస్తున్నారు. ఏ టార్చర్, ఆడది మొగాడిని టార్చర్ చేస్తుందా, మొగాడు ఆడదని టార్చర్ చేస్తున్నారని నాకు అర్థం కాదు. టార్చర్ చేస్తే ఎవరికి దెబ్బలు ఉంటాయి, ఇవన్నీ నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి సార్. ఇవన్నీ నేను కూడా చూపించుకోగలను, చెప్పుకోగలను. ఏం కావాలనుకుంటున్నాను? అదే సార్, వీళ్ళపైన యాక్షన్ తీసుకోవాలి. ఎస్ఐ సార్ కానీ సిఐ సార్ కానీ ఎందుకు ఇలా అనవసరంగా ప్రచారం చేస్తున్నారు, నా పర్సనల్ తీసుకొచ్చి ఎందుకు మీడియాలో పెడుతున్నారు, ఇది ఎంత దూరం వెళ్తుందో వెళ్ళని నేను కూడా ఫైట్ చేయాలని అనుకుంటున్నాను సార్. ఇది ఇక్కడితో వదిలిపెట్టాను అంతే. నేనేనా ఇవ్వడానికి పోలీస్ స్టేషన్ కి వచ్చింది. అయితే ఈ నేపథ్యంలో అక్కడ ఎస్ఐగా పనిచేస్తున్నటువంటి సైదులు ఆ స్టేషన్ పరిధికి సంబంధించి ఆ మహిళ ఫిర్యాదు ఇవ్వడంతో వెంటనే తను ఆ ఫిర్యాదుని తీసుకొని వాళ్ళ భర్తని పిలిపించి ఈ కేసుని డీల్ చేయాలంటే ముందుగా తన నెంబర్ అడిగాడు. నెంబర్ అడిగి కేసు డీటెయిల్స్ అన్ని వివరాలు తీసుకుంటూ మెల్లగా ఆ తర్వాత ఆమెను ట్రాప్ చేసేందుకు మీ కేసుకి సంబంధించి మీ భర్తని పిలిపించి మాట్లాడాలి అని అంటే, ఖచ్చితంగా నేను మీ ఇంటికి రావాలి, నువ్వు నాతో రెగ్యులర్ మాట్లాడాలి అని చెప్పి తనను వేధిస్తున్నట్లు ఆ మహిళ అయితే మాత్రం ఫిర్యాదు చేసింది. అటు రాచకొండకు సంబంధించినటువంటి సిపికి అయితే సరైన ఆధారాలు ఏవైతే తన దగ్గర ఉన్నాయో, చాటింగ్ కావచ్చు, అదే విధంగా కాల్ లిస్ట్ డేటానంతా కూడా సిపికి త్వరలోనే ఇస్తాను అని చెప్పేసి ఆ మహిళ చెప్తున్నారు. కేవలము తన కేసుకి సంబంధించి డీల్ చేయాలి అననే ఆ మహిళ పట్ల వేధిస్తున్నారు. వేధించి నన్ను కావాలనే ఈ విధంగా ఈ కేసుకి సంబంధించి ఏవైనా సరే యాక్షన్ తీసుకోవాలంటే నువ్వు నా దగ్గరికి రావాలి, దాంతో పాటు ఎవరు ఇంట్లో లేనటువంటి సమయంలో చెప్తే నేనే వస్తాను అని చెప్పేసి ఆ మహిళను వేధిస్తూ ఉన్నారని ఆ మహిళ ఆవేదన వ్యక్తం చేస్తుంది. అయితే దీనికి సంబంధించి అటు నేను ఎవరికి ఎలాంటి కాల్స్ కానీ మెసేజెస్ చేయలేదు అని చెప్పేసి మరోవైపు ఎస్ఐగా పనిచేస్తున్నటువంటి సైదులు చెప్తున్నారు. దీంతో పాటు మరికొంతమంది ఇందులో ఉన్నారు, వాళ్ళందరి ప్రమేయంతోనే ఎస్ఐగా పనిచేస్తున్నటువంటి సైదులు నన్ను వేధిస్తున్నారు అని చెప్పేసి ఆ మహిళ ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు పోలీస్ స్టేషన్ కి వచ్చి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు, కాంప్రమైజ్ అవ్వాలి, ఈ కేసుకి సంబంధించి ఎలాంటి డీటెయిల్స్ బయటికి ఇవ్వద్దు సైదులకి సంబంధించి అని చెప్పి నన్ను బెదిరిస్తున్నారు అంటూ ఆ మహిళ అయితే మాత్రము తన వర్షన్ చెప్తుంది. మరోవైపు ఈ కేసుకి సంబంధించినటువంటి అంటే ఎస్ఐగా పనిచేస్తున్నటువంటి సైదులు ఏమేమి తనతో చాట్ చేశాడు, వాట్సాప్ కాల్ ఎందుకంటే రికార్డ్ అవ్వదు కాబట్టి ఆ కాల్ చేశారు అని చెప్పేసి తను చెప్తుంది. కాల్ లిస్ట్ అంతా కూడా ఆ సిపికి అందజేస్తాను, తనని ఖచ్చితంగా చర్యలు తీసుకోలేదు. ఎందుకంటే ఎవరైనా సరే ఏదైనా ఒక
ఇలాంటి విషయాలు ఉంటే మొదటిగా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా పోలీస్ స్టేషన్ కి వెళ్ళి ఫిర్యాదులు చేస్తాము. ఒకవైపు పోలీసుకి సంబంధించి ఇప్పటికే ఏదైనా కంప్లైంట్ చేయాలి అంటే లంచాలు అడుగుతున్నారని ఒకవైపు బాధితులు ఆరోపిస్తుంటే, మరోవైపు మహిళలు వెళ్తే వాళ్ళని వేధిస్తున్నారు అని చెప్పేసి చెప్పడంతో ఒక్కసారిగా ఎవరైనా సరే ఎలాంటి ప్రాబ్లం వచ్చింది అంటే పోలీస్ స్టేషన్ కి వెళ్ళి ఫిర్యాదు చేయాలి అంటే భయపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికే పోలీసులకి సంబంధించి, ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు పోలీస్ స్టేషన్ లో ప్రక్షాళన చాలా జరిగాయి. ఎవరైతే బాధితుల పట్ల ఇలా ప్రవర్తిస్తారో, అదే విధంగా డబ్బులు కావాలని వేధించి లంచాలకు పాల్పడతారో ఆ పోలీస్ స్టేషన్ అన్ని ప్రక్షాళన చేయడంతో పాటు వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయడం అక్కడ నుంచి, అదే విధంగా వాళ్ళని సస్పెండ్ చేయడం, ఇలాంటి ఘటనలు చూసాం. కాబట్టి ఇప్పుడు వనస్థలిపురంలో ఇప్పుడు ఏదైతే ఈ ఘటన ఉందో ఘటనకి సంబంధించి పూర్తిగా అటు బాధితురాలు న్యాయం కావాలి అని చెప్పేసి కోరుకుంటున్నాను. ఖచ్చితంగా తన మీద యాక్షన్ తీసుకోవాలి, తనని సస్పెండ్ అని చెప్పేసి మహిళ కోరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అటు ఈ కేసుకి సంబంధించి వివరాలన్నిటినీ కూడా సిపికి అందజేస్తాను. అందజేసిన తర్వాత తన మీద యాక్షన్ తీసుకోవాలి, తన దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ మొత్తం కూడా సబ్మిట్ చేస్తానని చెప్తుంది. లో ఉన్నటువంటి ఆ మహిళ ఈ విషయాన్ని గత కొన్ని రోజుల నుంచి ఎవరికి చెప్పుకోలేనటువంటి పరిస్థితి ఉంది. కానీ తను ఎక్కువ నన్ను వేధిస్తున్నాడు, దాంతో పాటు ఇంటికి వస్తా ఎవరు లేనప్పుడు చెప్పు అని చెప్పేసి పదే కాల్స్ చేస్తున్నారు అని చెప్పేసి ఆ మహిళ ఆ బాధని ఆవేదనని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి చూడాలి అసలు అటు సిపి దగ్గరికి ఎలాంటి ఎవిడెన్స్ ని సబ్మిట్ చేయబోతున్నారు, సిపి ఏ విధంగా ఈ కేసుకి సంబంధించినటువంటి డీటెయిల్స్ ని సేకరిస్తారు, తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనే దాని మీద అయితే మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆ మహిళ ఖచ్చితంగా తన దగ్గర ఎవిడెన్స్ ఉంది అని చెప్తుంది. అవన్నీ ఇక్కడ సబ్మిట్ చేస్తే ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు. సైదులు వేధిస్తున్నారు అనేది ఆరోపణ కేవలం లేదు అంటే నిజంగానే తనని వేధిస్తున్నారు అనే దాని మీద కూడా సిపి అయితే మాత్రం ఆధారాలు సేకరిస్తున్నటువంటి పనిలో ఉన్నారు. అసలు ఏం జరిగింది? మీ పేరు? నా పేరు పావని సార్. హయత్నార్ పిఎస్లో నేను హస్బెండ్ విషయము ఫ్యామిలీ మ్యాటర్ గురించి వెళ్ళాను నేను పిఎస్కి. అక్కడ సిఐ నారస్ సార్, సైదుల్ సార్ చూసుకుంటారమ్మా, ఎస్ఐ సైదుల్ సార్ చూస్తారు మీ కేసు, ఇక్కడ నా పరిధి కాదు అని చెప్పేసి సార్ ఆయనకు అప్పచెప్పారు. ఆయన డే 1 నుంచి కేసు తీసుకుంటున్నాడు కానీ నాకు ఎటువంటి న్యాయం అయితే ఫస్ట్ నుంచి చేయలేదు. ఏదో వెళ్తున్నాను వస్తున్నాను మాట్లాడుతున్నాను అవుతుంది సార్. అమ్మ కారు విషయంలో తను రికవరీ చేయించి ఇచ్చారు కారు, బట్ ఈఎంఐలు రాలేదు, ఓన్లీ కారు ఒకటి ఇప్పించారు. ఇప్పించిన తర్వాత అమ్మ మీ కారు వచ్చింది కదా, నేను ప్రభాకర్ సార్తో చెప్పారా మీకు అమౌంట్ అన్నారు. సరే సార్ చెప్పండి ఎంత ఇవ్వాలని అంటే, అమౌంట్ వద్దమ్మా నాకు, నువ్వు గౌడమ్మ ఇవి కాబట్టి నాకు అమౌంట్ వద్దు, నాకు కమిట్మెంట్ కావాలి, ఒక రోజు వస్తాను ఇంటికి అనేసి మాట్లాడారు. సార్ నాకు ఇంతవరకు నాకు రికవరీ ఇంకా ఏం అవ్వలేదు, గోల్డ్ అవ్వలేదు, అమౌంట్ అవ్వలేదు, ఇంతవరకు మా ఇద్దరి మధ్య ఇంకా తేల్చి చెప్పలేదు, మళ్ళీ మీరు కమిట్మెంట్ అడుగుతున్నారు ఏం సరేదని అడిగాను. సరే అమ్మ నువ్వు వెళ్ళి మాట్లాడతాను అన్నాడు. నెక్స్ట్ డే కాల్ చేశాడు, పిల్లలు వెళ్ళారా, ఇంట్లో ఎవరు లేరా, ఇంట్లో ఉన్నావా అని కూడా చాటింగ్ చేశాడు. అది కూడా నేను సిపి కానీ తర్వాత మన సిఐ నారస్ సార్ కానీ పెట్టాను నేను ప్రూఫ్, చూసారు వాళ్ళు కూడా. సార్ కాల్ చేసింది కూడా స్క్రీన్ షాట్ తీసి పెట్టాను. అడిగారు నన్ను, నేను యాక్సెప్ట్ చేయలేదు, నేను సిపికి కంప్లైంట్ ఇచ్చుకున్నాను సార్, నాకు ఫర్దర్గా న్యాయం జరగాలని చూస్తున్నా. అంతలోపే వీళ్ళు సిఐ నారస్ సార్ ఆఫీస్కి రమ్మ ఒకసారి మాట్లాడతాను అని నిన్న నైట్ అన్నారు సార్. నైట్ స్టేషన్ నుంచి వచ్చాను నేను. అంతలోపే మీడియా ముందు ఇష్టం వచ్చినట్టు నా పర్సనల్ విషయాలన్నీ మాట్లాడుతున్నారు. నా పర్సనల్తో వాళ్ళకి అనవసరంగా వాళ్ళు మాట్లాడారు. కాబట్టి ఇప్పుడు నేను మీడియా ముందుకు వచ్చి నేను ఆన్సర్ ఇవ్వాల్సి వస్తుంది సార్. తప్పు చేయని దాన్ని నాకు ఎందుకు భయం, తప్పు చేసిన వాళ్ళే అంత ధైర్యంగా ఉన్నప్పుడు తప్పు చేయని నేను ఎందుకు దాక్కోవాలి, అందుకే నేను చెప్తున్నాను సార్. వచ్చి విషయం అయితే ఇది విత్ ప్రూఫ్స్ సహా నా దగ్గర ఉన్నాయి, ఇది జెన్యూన్, నాకు ఎవరి మీద ఎటువంటి గర్జ్ లేదు, చెప్పాల్సిన అవసరం అంతకన్నా లేదు. అది సార్ వాళ్ళపైన ఎటువంటి ఒత్తిడిలు మేము తీసుకురాలేదు. తను అంటున్నాడు కదా అడ్వకేట్ ఒత్తిడి తెచ్చిందని, అదంతా అవాస్తవం సార్. నువ్వేం చేస్తుంటావమ్మా అంటే నేను పలానా అని చెప్పుకున్నాను తప్పితే మా సైడ్ నుంచి ఏ అడ్వకేట్ని తీసుకొచ్చి నేను ప్రెజర్ పెట్టలేదు. నా పేరెంట్స్ని తీసుకొని పోయాను, డే 1 నుంచి నేను ఫైట్ చేసుకుంటున్నాను, నాకు నా భర్త చేసిన అన్యాయానికి దాని గురించే ఫైట్ చేస్తున్నాను, అంతవరకు ఇంకేం లేదు. టార్చర్ చేసి వెళ్ళిపోయాడు నీ భర్త అనేసి వేస్తున్నారు. ఏ టార్చర్, ఆడిది మొగాడిని టార్చర్ చేస్తుందా, మొగాడు ఆడదాన్ని టార్చర్ చేస్తున్నారని నాకు అర్థం కాదు. టార్చర్ చేస్తే ఎవరికి దెబ్బలు ఉంటాయి, ఇవన్నీ నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి సార్. ఇవన్నీ నేను కూడా చూపించుకోగలను, చెప్పుకోగలను. ఏం కావాలనుకుంటున్నాను అదే సార్ వీళ్ళపై